రాజు వెడ్స్ రాంబాయ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 135 నిమిషాలు, అంటే 2 గంటల 15 నిమిషాలు. ఇక ఈ సినిమా విడుదలయ్యే తేదీ ఇవాళే, అంటే నవంబర్ 21, 2025న ఈ సినిమా విడుదలైంది. అవబోతుంది, ఇంకా అవ్వలేదు, అవుతుంది. అయితే నిన్న 3-4 థియేటర్లలో ప్రీవ్యూ షోలు పడ్డాయి హైదరాబాద్లో. సో అందులో భాగంగా నేను ఏఆర్టీలో వనస్థలిపురం ఏషియన్ రవితేజ సినిమా థియేటర్లో రాత్రి 7:55 షోకి చూడడం జరిగింది సినిమాని. సో ఎలా ఉంది రాధా రాంబాయి అని అంటే, ఫస్ట్ బ్యానర్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. బ్యానర్స్ ఏంటంటే, ఈ సినిమాని ప్రమోట్ చేసింది బన్నీవాసు వర్క్స్. అట్లాగే ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకుంది ప్రముఖ దర్శకుడు ఊడుగల వేణు. ఒకటే సినిమా చేసినా కూడా, 1-2 సినిమాలు చేసినా, నీది నాది ఒకటే ప్రేమ కథ, నీది నాది ఒకే కథ, తర్వాత రానా వాళ్ళది ఒక నక్సల్స్ టైప్ కథని చేసినటువంటి విరాట పర్వం, ఇలాంటి సినిమాలతో దర్శకుడుగా ఒక తక్కువ సినిమాలతోటి మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగల నిర్మాతగా, అంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్గా చేసినటువంటి ఈ సినిమాకి బన్నీవాసు వర్క్స్ బ్యానరు, మళ్ళీ ఇంకా 2-3 బ్యానర్స్ కలిసి ఆ లోగోలన్నీ కూడా మనకి స్టార్టింగ్లో అక్కడ ఫోకస్ చేయడం జరిగింది. సో ఈటీవీ విన్, ముఖ్యంగా ఈటీవీ విన్ క్రియేటివ్ హెడ్ వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. కాకపోతే చదివే లోపే తీసేంత ఫాస్ట్గా దర్శకుల పేరు, నిర్మాతల పేరు ఎందుకు అంత ఫాస్ట్గా తీసేస్తారో వాళ్ళకి తెలియాలి. ఆ చదివే లోపే ఆ టైటిల్ మాయమైపోయింది. సో అట్లా కాకుండా కనీసం మనం టైటిల్ వేసేది కనీసం చదవడానికి, స్క్రోలింగ్ టైటిల్ అలాగే ఉంటాయి, రన్నింగ్ టైటిల్ కూడా అలాగే ఉంటాయి, ఇంకా చదవడానికి ఎందుకు, వేసుకోవడం ఎందుకు టైటిల్, టక్కుని తీసేశారు. సో అది విషయం. ఇంకా సరే, UA 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా యథార్థ సంఘటన ఆధారంగా తెలంగాణలో జరిగిన, అంటే అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు తీసినటువంటి సినిమా. ఇందులో పర్ఫార్మెన్స్లు అఖిల్ రాజు ఉద్యమరి హీరోగా, అట్లాగే తేజస్వి రావు హీరోయిన్గా, వాళ్ళిద్దరూ చూపించిన పర్ఫార్మెన్స్కి మన టికెట్ డబ్బులు ముట్టినట్టే, అంత అద్భుతంగా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగింది. అట్లాగే చైతు జొన్నలగడ్డ వచ్చేసి అతి ఇంపార్టెంట్ పాత్రని ఇందులో చేయడం జరిగింది. సో ఈ చైతు జొన్నలగడ్డ పాత్రకే మనకు పూర్తి రెస్పాన్స్ వస్తుంది, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. ఇక ఈ సినిమాకి శైలు కాంపాటి అనే అతను డైరెక్టర్, రైటర్ కాగా సురేష్ బొబ్బిలి మ్యూజికల్ ఇచ్చారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంది, తెలంగాణ మ్యూజిక్ని కూడా చక్కగా వాడి చక్కగా ఇది చేశాడు. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడప ఎడిటింగ్ తోడ్పడ్డాయి ఈ సినిమాకి. సో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా దర్శకుడు వేణు ఊడుగల కూడా ఒక వన్ ఆఫ్ ద నిర్మాత అయినందుకు అతని టేస్ట్ కూడా ఈ సినిమాలో కనబడింది మనకి. సో ఈ 2:15 డ్రామా రొమాంటిక్ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ ఎలా ఉంది అంటే, ముఖ్యంగా ఈ ఒక కాంపౌండర్, అంటే ఒక వికలాంగుడైనటువంటి ఒక గవర్నమెంట్ కాంపౌండరు తన కూతుర్ని అతనికి ఇష్టం లేని వ్యక్తి ఇష్టపడ్డాం, అంటే అతను గవర్నమెంట్ సర్వెంట్కే ఇవ్వాలనుకుంటాడు. ఇష్టం లేని వ్యక్తితో కడుపు చేయించుకొని అతనితోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి మారం చేసినటువంటి గారాల పట్టిని, ఎయిడ్స్ వచ్చినటువంటి శాంపుల్ని సేకరించి, ఆయన కంపౌండర్ కాబట్టి అది కూతురికి ఎక్కిస్తాడు. ఇది ఒక వెరైటీ. అంటే ఇది జరిగిన సంఘటన పేపర్ కట్టింగ్స్ చూపించి, పరువు హత్యల నేపథ్యంలో పేపర్ కటింగ్స్ అన్ని చివరిలో చూపిస్తారు. సో ఇలా జరిగినటువంటి సంఘటనకు అలా ఎయిడ్స్ కనుక ఆమె కంటిస్తే ఆమె దగ్గరికి వీడు రాడు అన్న ఒక కుతంత్రంతో అతను చేస్తాడు. కానీ తమాషాగా అది ఎయిడ్స్ ఎక్కిన తర్వాత కూడా ఆమె దగ్గరికి హీరో రావడం కొసమెరుపు. సో ఇట్లాంటి ఒక దయనీయమైన స్టోరీలతో గ్రేట్ లవ్ స్టోరీ అని చెప్పి ఎండ్ చేసి, ఇలాంటి కథలు నిజంగా కన్నీళ్ళ కథ జరిగింది ఇది. సో ఇలాంటి ప్రేమ కథ జరిగిందని చెప్పి చూపించారు. అయితే ఇక్కడ కథలో గిస్టులు ఏముండో, మనకి అంతా సాఫీగా సాగుతుంది. అది ఎయిడ్స్ ఇచ్చేది ఒకటే మనకు వెరైటీగా కనబడుతుంది. అదే ఇది ఆంధ్రప్రదేశ్ అని కనబడుతుంది. తెలంగాణ మాండలికం వాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చూపించారంటే, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో జరిగిన కథ. అది సినిమాలో ఎక్కడ మెన్షన్ చేయరు మనకి. అది ఎక్కడన్నా ఒక దగ్గర ఈ 1980s నేపథ్యమో 70s నేపథ్యమో ఏదో ఒకటి చెప్తే బాగుండేది, అది చెప్పలేదు. అది టు బి అండర్స్టూడ్ అని అనుకోండి. సో ఇందులో మనకు తెలిసిన పేర్లు ఎవరైనా ఉన్నాయంటే, శివాజీ రాజా, అది ఇంటర్వెల్కి ముందే చనిపోయే తండ్రి పాత్ర. సో తర్వాత ఆయన భార్యగా చేసిన అనితా చౌదరి, తర్వాత ఉప్పల్ ఫిర్జాదిగూడలో ఉండేటువంటి మా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి కవితా శ్రీరంగం, ఆమె తల్లి పాత్ర చేసింది. ఇక తండ్రి పాత్ర చేసిన చైతు జొన్నలగడ్డ గురించి ఇందాకే చెప్పుకున్నాం మనం. అద్భుతమైన పర్ఫార్మెన్స్ దొరికింది ఆయనలో నుంచి.
సో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాని ఆదుకుంది మొత్తం. వికలాంగుడుగా ఎంట్రన్స్ అతను బ్యాక్ నుంచి సాధారణంగా వెనక నుంచి బ్యాక్ మగవాడికి ఎప్పుడు చూపించరు, కానీ ఆడవాళ్ళకే చూపిస్తారు. కానీ వెనక నుంచి బ్యాక్ అలా చూపించుకుంటూ ముందుకు వచ్చి ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేశారు. సో అతి నీచమైనటువంటి స్వభావం ఉన్న వ్యక్తి కింద అతన్ని తీర్చిదిద్దారు. సో అతని పాత్ర బాగుంది. సరే, ఓపెనింగ్లో బ్యాండ్లు కొట్టుకునేటువంటి ఇతను అంతకుముందు మనకు మ్యారేజ్ బ్యాండ్ అని ఒక సినిమా వచ్చింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. మన ఎవరిది, మన ఇతను కలర్ ఫోటో ఫేమ్ హీరో సుహాస్ది. సో ఆ టైప్లో ఈ బ్యాండ్ అంటుంది నేను ఒక ప్రేమకు సాక్ష్యంగా ఉన్నాను అంటూ ఆ బ్యాండ్ నేపథ్యంలో చూపిస్తూ ఆ బ్యాండ్ను కొట్టినటువంటి వ్యక్తిని ఇష్టపడ్డటువంటి రాంబాయి. ఆ రాంబాయి ఎవరు కూతురు అంటే ఈ వెంకన్న కాంపౌండర్ కూతురు. ఆ వెంకన్న భార్య పేరు ఏంటంటే పుష్ప. అంటే వెంకన్న పుష్ప దంపతుల కూతురు అయినటువంటి రాంబాయిని ఇతను ఇష్టపడి రాజు బేట్స్ రాంబాయి అని రాజు అనే అబ్బాయి రాసుకుంటాడు. అది చూసి ఈ అమ్మాయి ఇష్టపడుతుంది, ముందు ఇష్టం లేనట్టు చేస్తుంది. మొత్తానికైతే వీళ్ళిద్దరి ప్రేమ కుదిరిన తర్వాత, వీళ్ళిద్దరి ప్రేమ సంగతి తెలిసిన తర్వాత అతను వద్దు, అతను చేసుకోవద్దు అని చెప్పి పెద్ద నేపథ్యంలో పొట్లాట్లు, కళ్ళు దగ్గర కావాలని మనుషుల్ని బట్టి చంపించే ప్రయత్నము, ఇవన్నీ రెగ్యులర్గా జరిగిన తర్వాత లాస్ట్కు ఇతను అంటాడు, మనం కట్ చేస్తే నీకు పిల్లలు పెళ్ళి చేస్తారని చెప్పేసి అతని చెట్టు మీదకి ఫ్రెండ్స్ ఇంటికి అలా తీసుకెళ్తూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఇక్కడ స్కిన్ షో చూపించే అవకాశం ఉన్నా కూడా డైరెక్టర్ జాగ్రత్తగా ఎక్కడ స్కిన్ షో చూపించకుండా జాగ్రత్తగా ఉత్త ఎక్స్ప్రెషన్స్తో మేనేజ్ చేశాడు. సరే, అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ చేసిన తర్వాత నీకేమైనా వచ్చిందా లాస్ట్కి వస్తుంది. ఆ కడుపు కూడా తీస్తాడు తండ్రి, కాంపౌండర్ కాబట్టి. ఆయన గవర్నమెంట్ కాంపౌండర్. అలా డాక్టర్కి చెప్పి అమ్మ నా పరువు పోతుంది మా ఇంటికాడ అని చెప్పి రిక్వెస్ట్ చేసి మొత్తానికి కూతురు కడుపు తీస్తాడు. సో లాస్ట్కి ఇంకా మన పెళ్ళి జరగదు, ఇక వేస్ట్ మనది అని కూతురు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆమె వద్దు, నేను నీతో ఉండను అని చెప్పి జరిగిపోతున్న నేపథ్యంలో ఇతను బాధపడుతుంటే, లేదు